హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీ విజయ గణపతి దేవాలయం. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు నా ఛానల్ని అయితే చూసేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం ఎక్కడో కదండి, మన హైదరాబాద్లోనే ఉందండి. హైదరాబాద్లో ఎక్కడ ఉందంటే సన్ సిటీ దగ్గరలో ఉన్న భాగ్యనగర్ కాలనీలో అయితే ఈ శ్రీ విజయ గణపతి దేవాలయం అయితే ఉందండి. ఈ టెంపుల్కి అయితే బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి. మెహదీపట్నం నుంచి అయితే మనకు బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ వచ్చేసి 5K అండ్ 49M ఆ బస్సెస్ అయితే మనకి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. చిలుకూరుకి వెళ్ళే బస్సెస్ కూడా మనకు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చండి. సన్ సిటీ దగ్గర ఉన్న బస్ స్టాప్లో అయితే మనం ఆపుతారు. అక్కడ నుంచి కొంచెం నడవాలండి. నడిస్తే మనకి రైట్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటో నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాక ఇక్కడ మనకైతే ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని అయితే మనం దర్శించుకోవాలి. దాని పక్కన రైట్ సైడ్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి అయితే కనిపిస్తారు. ఆ దత్తాత్రేయ స్వామిని కూడా మనం దర్శించుకున్న తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్తోత్రం ఉంటుంది. టైం ఉన్న వాళ్ళు దత్తాత్రేయ స్తోత్రాన్ని కూడా మీరు చదువుకోవచ్చు అండి. చూడండి, తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి కదండి, నవగ్రహాల చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. అండ్ మనం టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఒకటి విగ్రహం ఉంది చూడండి పైన. అది కూడా అటు సైడ్ నుంచి చూసినా ఇటు సైడ్ నుంచి చూసినా సేమ్ ఒకటేలా కనిపిస్తుంది. బయట నుంచి చూసినా లోపల నుంచి చూసినా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలైతే మనము స్వామివారిని అయితే దర్శించుకోవాలండి. ఇక్కడ మనకి శివుడు కూడా దర్శించుకోవచ్చు అండ్ వినాయకుడిని కూడా, ఇంకా అయ్యప్ప స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు అండి. చూడండి, టెంపుల్ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ టెంపుల్ని అయితే చూస్తాను. బయట నుంచి చూస్తేనే చాలా బాగా అనిపించింది. అండ్ నేను వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ చేసి ఉండే, వెయిట్ చేసి మరి ఈవినింగ్ టెంపుల్ ఓపెన్ అయ్యాక మళ్ళీ నేను లోపలికి వెళ్ళి దర్శించుకున్నానండి. పక్కనే మనకి ఇక్కడ అయితే ఒకటి గోశాల ఉంటుందండి. విజయ గణపతి దేవస్థానం వారి గోశాల ఉంటుంది. లోపల మనకి గోవులు కూడా ఉంటాయి చూడండి. ఈ గోమాతలకు పెట్టడానికి మనకైతే బయట అయితే 10 రూపీస్ ఇస్తే మనకైతే గడ్డి ఇస్తారండి. మనకి గోవులకి తినిపించవచ్చు. అండ్ మనం ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చినా సరే అవి మనం గోవులకైతే పెట్టవచ్చండి. అండ్ ఈ టెంపులే కాకుండా మీకు ఇక్కడ నుంచి నియర్ బై కాళీమాత మందిర్ కూడా ఉంటుందండి. బండ్ల కూడా కాళీమాత మందిర్ అని చెప్పేసి దాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. అటు నుంచి మనకు చిలుకూరు కూడా దగ్గర అవుతుందండి. ఒక్కసారి వస్తే ఈ 3 టెంపుల్స్ని అయితే మీరు కవర్ చేయవచ్చు. మేమైతే వచ్చాము. కాళీమాత మందిర్ది కూడా నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను చూడండి. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఈ టెంపుల్లో ఉంటుంది. మీకు నేను లాస్ట్లో చెప్తా అన్నా కదా టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అనేది. ఈ టెంపుల్లో ఏంటంటే మనం గేట్ బయట నుంచి ఇందాక మీరు చూసారు కదా, స్టార్టింగ్ అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ నుంచి కూడా మనకు విగ్రహాలు అలానే కనిపిస్తాయి. మళ్ళీ లోపలికి వచ్చాక మనకు విగ్రహాలు కూడా సేమ్ అలానే. ఇది లోపల వ్యూ అండి. లోపల కూడా సేమ్ మనకు విగ్రహాలు అలానే ఉన్నాయి చూడండి. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. నేను బయట నుంచి కూడా ఎంట్రన్స్ నుంచి వీడియో పెట్టాను కదా. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.